బీసీ రాజ్యాధికార వేదికగా బీసీలకు రాజ్యాధికారం రావాలని ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కిలాషపూర్లో రాఘవన్న పాదయాత్ర మొదలుపెట్టి ఈరోజు కరుణాపురం గ్రామానికి చేరుకోవడం ఎంతో సంతోషం. తరఫున అన్నగారికి స్వాగతం తెలియజేస్తున్నాము. రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం బీసీలు అలాగే బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు బాగుపడాలనే ఉద్దేశంతో వారికి రాజ్యాధికారం రావాలి అనే ఒక మంచి తలంపుతో ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర వరంగల్ వరకు చేరుకొని ఆయన అనుకున్న ఆశయం కూడా నెరవేరాలని, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు స్వాగతం పలికే విధానం చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత స్థానంలో ఉండి బీసీల కోసం ఇంకా పెద్ద పెద్ద వేదికల మీద పోరాడే ఒక అవకాశం అన్నకు లభించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాఘవన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామానికి స్వాగతం తెలియజేస్తున్నాను. వరకు బీసీల కోసం కొట్లాడే వేదిక ఉందా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చైతన్యం చేసే వేదిక ఉందా? లేనప్పుడు ఉన్న వేదికను వాడతాం. తెలివైన వాళ్ళు మనోళ్ళు కూడా వాడని. ఏమైతుంది ఇక్కడ 119 మందిలో 20 మంది మనోళ్ళు లేకపోయా, మొత్తం వాళ్ళే నింపుకునేది. మన మాట వింటారా? కాబట్టి ఇకపై చైతన్యవంతంగా ముందుకు సాగాలి. పొలిటికల్ పవర్ ఈజ్ ఎసెన్షియల్ అంటూ ప్రకటించాలి. కర్ణాపూర్ లో కూడా ఈ చర్చ జరగాలి. ఏం చర్చ జరగాలి? నీళ్లు నిధులు నియామకాలు ఇయ్యరు. ఏది మన చేతిలో ఉంది? మనం పొలిటికల్ పవర్ సాధించేది మన చేతిలో ఉంది. కాబట్టి బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, అగ్రవర్ణ పేదల బిడ్డలు ఎవరు నిలబడ్డా వాళ్ళకు ఓటేసుకుందాం, చట్టసభలోకి పంపుదాం. మరి ఏమైతుంది? ఒక ఆయన అంటారు, అగ్రవర్ణ పాలకుడు, నేను మార్నింగ్ న్యూస్ లో ఉన్నప్పుడు, అన్నను బాగా చెప్తున్నావు, నేను చేయదు నువ్వేం చేస్తావే, నీతో ఎట్లయితుంది, నీ వాళ్ళు వస్తే సోయి ఉందా, తెలివి ఉందా, రాజ్యాన్ని పరిపాలించగలుగుతా అని వెకిల్ నవ్వుతే చెప్పిన, అరే నాయన ఎక్కడ లేదు ఈ దుస్థితి. ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ అధికారం ఉంటది, ఎందుకంటే వాళ్ళ బతుకులే మారాలి. కాబట్టి మేము నమ్మినాం, అన్న నమ్మినాం, తమ్ముడని నమ్మినాం, మా అక్క నమ్మినాం, మీకు ఓట్లు వేసినాం, మాకు పంగనామాలు పెట్టినారు బిడ్డ. ఇక వద్దే వద్దు, మాకు తెలివి ఉంది, మేము చదువుకున్నాం, రాజ్యాంగం పట్ల మాకు నిబద్ధత ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగాన్ని పక్కగా అమలు చేసే ఆ తెలివి మాకుందని చెప్పిన. ఏమైతుంది? మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఒక 100 మందో 90 మందిలో మనం గెలిపించుకొని చట్టసభలకు పోతే ఈ రోజు గుడి కొయ్యలకు వేలాడబడుతున్న నిరుద్యోగ సమస్య కేవలం 24 గంటలోనే మా ప్రవీణ్ అన్న లాంటి వాళ్ళు, మా అన్న లాంటి వాళ్ళు చట్టసభలు ఉంటే పోతుంది. ఎట్లా పోతుంది నిరుద్యోగ సమస్య నాన్న అంటాడు. ఇప్పుడు ఆయన అగ్రవర్ణ పాలకుడు ఎట్లా పోతుందంటే, మీరు దెబ్బ తింటున్నారు పరిశ్రమల నుంచి. గవర్నమెంట్ జాబ్స్ చేయడం కష్టం, నాకు కూడా తెలుసు. 5 లక్షల మంది గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చి జీతాలు ఇవ్వాలంటే ఇవాళ బెల్ట్ షాప్ గిట్ట చూస్తే బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి, గట్ట చూస్తే వైన్ షాపులు కనిపిస్తున్నాయి. మా యువతను తాగుబోతులుగా మార్చి పీల్చి పిప్ప చేసి డబ్బులు వసూలు చేస్తూ జీతాలు ఇస్తున్నారు బిడ్డ. మేము గట్ల చేయం. మా రాజ్యం వస్తే ఏం చేస్తాం? గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాం. మాకు కూడా తెలుసు, అందరికి ఇవ్వలేం. 30 లక్షల మందికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే 20 లక్షల కోట్లు కూడా సరిపోదు. మనం మళ్ళీ ఒకసారి తెలంగాణను తెచ్చుకున్నా, బంగారు తెలంగాణ మార్చినా, మనం ఉన్న బంగారం అంతా అమ్మినా సాధ్యంగా. కాబట్టి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం. 20,000 మందికో 10,000 మందికో ఇస్తాం. మిగతా 30 లక్షల మందికి ఒక చట్టం తెస్తాం, మరి ఒక జీవో తీసుకొస్తాం, ఒక చట్టం చేస్తాం. స్థానికంగా ఉన్న ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, కెమికల్ కావచ్చు, నాన్ కెమికల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 1,60,00,000 మందట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పరిశ్రమలలో 1,00,000 నుంచి 6 లక్షల జీతాలు పొందుతా ఉన్నారట. అంటే 1,00,000 నుంచి 6 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారట. యువనాపసమ్మది పరిశ్రమ ఇక్కడ పెడతావు, పరిశ్రమ తెలంగాణలో పెడతావు, స్వర్గధాం అంటావు, మమ్మల్ని రుబ్బిస్తావు, మసి చేస్తావు, మారికాయలు చేస్తావు, ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నావు, లక్షల కోట్లు సంపాదిస్తున్నావు. మాకేమి ఇస్తున్నావా? నీ కాలుష్యాన్ని కానుకగా ఇస్తా ఉన్నావు. ఉద్యోగం ఇస్తలేడు, కాలుష్యాన్ని ఇస్తున్నాడు.
ఇంటికి క్యాన్సర్ పేషెంట్, మా ఊపిరితిత్తులు ఆగిపోతా ఉన్నాయి, చిన్న పిల్లలకైతే శ్వాసకోశ నాళ బాధలు పడతా ఉన్నారు. మేమేం చనిపోవాలి, సేవల దిబ్బగా మారాలి, నువ్వు లక్షల కోట్లు సంపాదించుకుంటావు. ఉద్యోగాలు అయితే ఎవరి మీద అయితే జై తెలంగాణ అని మరి పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసాము, ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెడతావా? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారట. మరి మేమేం పాపం చేసినాం బిడ్డ? ఇక్కడ నేను పరిశ్రమ పెట్టుకొనిచ్చి వేల కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన మాదా తప్పు, మరి ఉద్యోగాలు ఇవ్వని మీరా తప్పు. ఉద్యోగం ఇవ్వకపోతే హెచ్చరిస్తా ఉన్నా, కర్ణాపూర్ వేదికగా మీరు రాగవని హెచ్చరిస్తా ఉన్నాడు. పరిశ్రమలు ఎట్లా నడుస్తే చూసుకుంటే అందరం వస్తాం, దండు గలుతాం, తాళం వేస్తాం బిడ్డ. ఎందుకంటే మా రైట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, బికాస్ యు ఆర్ రన్నింగ్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ, యు ఆర్ గివింగ్ జాబ్స్ టు సమ్ అదర్ ఎల్స్. హౌ డేర్ యు హార్ అని హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ. తోడుకలు తీస్తాం ఇక. అందుకే బీసీ రాజ్యం వస్తే ఏం చేస్తాం? ఒక జీవో తీసుకొస్తాం, 25% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా జీవో చేస్తాం, చట్టం చేస్తాం. ఏమైతుంది? ఖాళీగా ఉన్న అందరికి 30 లక్షల మందికి ఒకే ఒక్క రోజులో ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు మా బతుకులు మారుతాయి చెప్తా ఉన్నా. కాబట్టి ఈ పనులు చేసుకుందాం. ఇవన్నీ రావాలంటే బీసీ రాజ్యం రావడం అనివార్యం. మరి బీసీ రాజ్యాన్ని 2 ఏళ్లలో మీరు రాఘవన్న సాధించి చూపుతాడు. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, కర్ణాపూర్ వాసులు జస్ట్ ఇక్కడ ఉన్న నా టీం తప్ప హైదరాబాద్ నుంచి తీసుకురాలి, బస్సులలో తీసుకురాలి. 500 మందితో చేసినాం గతంలో. ఏం ఆలోచన చేసినాం? ఒకరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా ఆ గ్రామంలో ఒక స్వచ్ఛందం కదలాలి. ఎందుకంటే 500 మంది ఉంటే నా దగ్గర రావడానికి ఇబ్బంది పెడతా ఉంటారు. కాబట్టి ఒక 20 మంది, 30 మంది, 40 మందితో మాత్రమే వచ్చినాం. ఒక 50 మంది ఉంటే పొద్దున కొంతమంది, సాయంత్రం కొంతమంది విభజించి గ్రామాలకు వస్తున్నాం. గ్రామ పెద్దలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ తో సంబంధం లేదు, పాలిటిక్స్ తో సంబంధం లేదు. కేవలం బీసీ బతుకులు మార్చే వేదికగానే బీసీ రాజ్యాధికార వేదిక పనిచేస్తుంది చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకుందాం, కొంత తెలివిగా మారుదాం. బీసీ రాజ్యాన్ని ఈ 2 ఏళ్లలో సాధించుకున్నామా వద్దా? సాధించుకున్నామా వద్దా? జై బీసీ, జై బీసీ.